హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి ముందుగా గ్యాస్ మీద ఒక బాణలి పెట్టుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఫ్యాన్ దగ్గర పెట్టి చల్లారిన తర్వాత మనం ఉండ్రాళ్ళ కింద చేసుకోవాలి. దానికి మనం వీటిని తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పొడిపిండిని వేసుకొని దాంట్లో రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు క్యాష్యూ నట్స్ అండ్ బాదం వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 1/2 లీటర్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్న ఉండ్రాలను ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వరి నూక కానీ వరిపిండి కానీ యాడ్ చేసుకోవాలి. నేనైతే వరి నూక యాడ్ చేసుకున్నాను 1/2 కప్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో వరి నూక వేసుకోవడం వల్ల థిక్నెస్ వస్తుంది, అందుకే మనం వరి నూకని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు అందులో కొద్దిగా బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఫైనల్గా యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు టేస్టీ ఉండ్రాళ్ళు తయారైపోయాయి కదా, దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.